భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దానికోసం ఎన్ని రోజులు వెయిట్ చేయమన్నా చేస్తారు కదా. కానీ జున్ను పాలు లేకుండా, జున్ను పౌడర్ లేకుండా జున్ను ఎప్పుడైనా తిన్నారా? జున్ను అంటే జున్ను కాదులేండి. జున్ను లాంటి టేస్ట్ ఇచ్చే ఒక స్వీటు. చాలా చాలా ఈజీ రెసిపీ. అది దేంతో తయారు చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాము. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి. 80% జున్ను లాగే ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. చూసేద్దాం అది ఎలాగో. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ వేసుకొని ఒక 2 కప్పులు పెరుగు వరకు క్లాత్ మీద వేసుకోవాలి. పెరుగు అనేది ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు అస్సలు వాడకూడదు దీనికి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ మొత్తాన్ని ఒక మూటలాగా చుట్టేస్తూ ఉంటే పెరుగులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అనేవి మన కిందకు దిగుతూ ఉంటాయి. ఇలా ఒక 5 నిమిషాలు చేసేస్తే ఎక్స్ట్రా వాటర్ బయటకు వచ్చేస్తాయి. దీని లోపల ఇంకా వాటర్ ఉంటాయి కాబట్టి మనము ఈ పెరుగుని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాము. గంట తర్వాత ఎక్స్ట్రా వాటర్ అంతా ఇలా దిగిపోతాయి. ఇప్పుడు పెరుగుని బౌల్లో వేసేసుకుందాము. ఈ పెరుగుని ఇప్పుడు స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా ఒక 10 నిమిషాలు విస్క్ చేసుకోవాలి. ఇలా ఉండలు అనేవి లేకుండా కలుపుకుంటా ఉంటే 10 నిమిషాలకి మనకి స్మూత్గా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాము. 2 కప్పుల పెరుగుకి అరకప్పు కండెన్స్డ్ మిల్క్ సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేస్తే మరీ తీయగా ఉంటుంది, టేస్ట్ అంతగా బాగోదు. 2 కప్పులకి అరకప్పు సరిపోతుంది. ఇది కూడా వేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె కానీ లేకపోతే ఇలాంటి ఒక మౌల్డ్ కానీ తీసుకొని కొంచెం నెయ్యి రాసేసుకోవాలి అడుగున. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకునే పెరుగు మిశ్రమాన్ని ఈ మౌల్డ్లో వేసేసుకొని ఈ మిశ్రమము మౌల్డ్ మొత్తము స్ప్రెడ్ అయ్యేలాగా సమానంగా స్పూన్ సహాయంతో చేసుకోవాలి. ఇలా అంతా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని లోపల ఒక స్టాండ్ పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు ఈ మౌల్డ్ పెట్టుకుందాము. మనం జున్నుని ఏ విధంగా అయితే ఉడికిస్తామో ఇంకా అదే ప్రాసెస్. లోపల గిన్నె మీద కూడా మూత పెట్టేసి మళ్ళీ పైన ఒక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇలా చాకు కానీ టూత్ పిక్ పెట్టి కానీ చూసుకుంటే మనకి క్లీన్గా వచ్చిందంటే ఉడికిపోయినట్టే. దించేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక గంట వరకు. గంట తర్వాత మనకి ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈ మౌల్డ్ నుంచి సపరేట్ చేసేసుకుందాము. ఇలా మౌల్డ్ని ఒక 2-3 సార్లు ట్యాప్ చేస్తే మనకి ఈజీగా వచ్చేసింది. చూసారంటే పర్ఫెక్ట్గా వచ్చిందో. మౌల్డ్ కూడా ఏం అతుక్కోదు. దీని మీద మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే జున్ను తిన్న ఫీలింగ్ వస్తుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.